హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాట్ డెకరేషన్కి ఒక అతను 50,000 రూపాయలు గెలుచుకున్నారండి. ఈ విషయం తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఏంటి ఎలా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. ఈ పాట్ డెకరేట్ చేయడానికి ఒక కొత్త కుండను తీసుకున్నానండి. మీరు కావాలంటే మీ దగ్గర ఏదైనా పాత కుండ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను దీనికి ఎల్లో కలర్ పెయింట్ వేశాను. ఈ పెయింట్ వచ్చేసి అక్రైలిక్ పెయింట్ అండి. ఒకవేళ మీరు పాత కుండను రీయూజ్ చేస్తున్నట్లయితే దానిపై ముందు వైట్ కలర్ పెయింట్ వేసి అది ఆరిన తర్వాత ఎల్లో కలర్ పెయింట్ వేస్తే బాగా కనిపిస్తుందండి. ఈ విధంగా పెయింట్ వేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా ఆరనివ్వాలండి. ఇప్పుడు పెయింట్ అంతా ఆరిపోయిందండి. దీనిపైన ఒక ఇయర్ బడ్ను తీసుకొని అల్ట్రా మెరైన్ బ్లూ కలర్ పెయింట్తో ఈ విధంగా డాట్స్ పెట్టానండి. అలాగే కుండ కింద భాగాన ఫ్లవర్ షేప్లో ఈ విధంగా అదే ఇయర్ బడ్తో పెయింట్ చేస్తున్నానండి. కావాలంటే మీరు బ్రష్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా డిజైన్ వేయడానికి ఇబ్బందిగా ఉంటే ముందుగా పెన్సిల్తో ఇలా డిజైన్ వేసుకొని తర్వాత ఈ విధంగా పెయింట్ వేసుకోవచ్చండి. ముందుగా బ్లూ కలర్తో డాట్స్ పెట్టుకున్నాం కదండి, వాటి మధ్యలో ఇలా రెడ్ కలర్ పెయింట్ తీసుకొని ఇయర్ బడ్తో ఈ విధంగా డాట్స్ పెట్టానండి. అదే విధంగా కుండ పై భాగాన కూడా కుండ చుట్టూ ఇదే ఇయర్ బడ్తో ఇలా రెడ్ కలర్తో డాట్స్ పెట్టానండి. అలాగే కుండ కింద భాగాన కూడా ఈ విధంగా డాట్స్ పెట్టానండి. ఈ రెడ్ కలర్ డాట్స్ తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా వైట్ డాట్స్ పెట్టానండి. దీనికి బదులుగా మీరు ఏదైనా చిన్న పుల్లను తీసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. విధంగా కింద రెడ్ కలర్ పూర్తిగా ఆరిన తర్వాత ఈ డాట్స్ పైన వైట్ కలర్ పెయింట్ తో ఇలా డాట్స్ పెట్టానండి. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి, ఒక అతను 50,000 రూపాయలు గెలుచుకున్నారని. అదేంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డెకరేషన్ ని షార్ట్ వీడియోగా అప్లోడ్ చేశానండి. ఆ వీడియో చూసి అతను స్కూల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఇదే విధంగా డెకరేట్ చేసి 50,000 రూపాయలు గెలుచుకున్నానని వీడియో కింద కమెంట్ చేశాడండి. ఇప్పుడు మీరు చూస్తున్న కమెంట్ అతను పెట్టినదే అండి. ఈ కమెంట్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ మన వీడియోను చూసి వాళ్ళకి యూజ్ అయినందుకు చాలా హ్యాపీ అండి. సో ఇదే వీడియోను ఇలా పెద్ద వీడియో అప్లోడ్ చేస్తే ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది కదా అని మళ్ళీ రీక్రియేట్ చేశానండి. లాస్ట్ టైం నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను, అందుకని ఈ ఇయర్ మళ్ళీ ఇలా పెయింట్ వేసి అప్లోడ్ చేశానండి. ఇంకా డిఫరెంట్ పాట్ డెకరేషన్ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేశాము, ఒక్కసారి చూడగలరండి. ఈ పాట్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.